కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ప్రస్తుతం సలహాదారులు షబీర్ అలీ సంబంధించిన నేతల మధ్య ఘర్షణ లోనైతున్న పరిస్థితి కనబడతా ఉంది. శిశు మందిర్‌కి సంబంధించిన భూములు, ప్రభుత్వం సంబంధించిన భూముల వ్యవహారంలో ఇటు ప్రైవేట్ సంస్థలకు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే పైన ఆరోపణలైతే ఇటు షబీర్ అలీ చేయడం జరిగింది. దానిపైన గూడా వెంకటరమణ్ రెడ్డి గూడా రియాక్ట్ కావడం జరిగింది. వెంకటరమణ్ రెడ్డి గూడా బస్తీ మే సవాల్ అన్నట్టుగా నిరూపించండి అంటూ కాంగ్రెస్ నేతలకి సవాలు విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాంప్ ఆఫీస్ ఇటు బీజేపీ నేత సంబంధించిన క్యాంప్ ఆఫీస్ పైన అయితే దాడి చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన ఏ విధంగా దాడి చేస్తారు? అసలు రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తా ఉంటే మీరేం చేస్తా ఉన్నారు అన్నట్టుగా నిన్న బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఆవేదన చెందిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు నిజామాబాద్ సంబంధించిన బాన్సువాడలో కూడా ఏదైతే హిందూ మహిళ పైన అక్కడ ముస్లిం సంబంధించిన ఎంఐఎం సంబంధించిన వాళ్ళని చెప్తా ఉన్నారు, కానీ ముస్లిం సంబంధించిన మైనారిటీ సంబంధించిన వాళ్ళు కూడా కొంత వివాదం రావడం జరిగింది. ఆ వివాదం పైన కూడా బీజేపీ కూడా కొంత అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసింది. ఒకవైపు కామారెడ్డిలో ఎమ్మెల్యే పైన చేసిన దాడిని, మరొక వైపు అటు బాన్సువాడలో జరిగిన ఆ దాడిని రెండింటిపైన కూడా చెలో కామారెడ్డి చెలో బాన్సువాడ అని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధించిన నేతలను కూడా పోలీసులు ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఉదయం 11 గంటలకే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కొంత ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఫైర్ అవుతా ఉంది. లా అండ్ ఆర్డర్ కూడా దారి తప్పుతా ఉంది. హోమ్ మినిస్టర్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నారో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ నేతలపైనే ఇంత ముట్టడి చేస్తా ఉన్న కాంగ్రెస్ నేతలపైన ఎటువంటి చర్య తీసుకోరా అన్నట్టుగా తను ఆవేదన చెందినట్టు కూడా కనబడతా ఉంది. దీనిపైన కూడా ఖచ్చితంగా మేము పోరాడతాం, న్యాయబద్ధంగా పోరాడతాం అని కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే షబీర్ అలీ సంబంధించిన వర్గం కూడా అక్కడ కొంత ఫైర్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఉద్రిక్త వాతావరణంలో అక్కడ సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా ఆ భూములకు సంబంధించి కూడా కొంత స్టాండ్ తీసుకొని అవును నిజంగానే బీజేపీ ఎమ్మెల్యే మరి అక్కడ అవినీతి చేశాడు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, పాయల్ శంకర్ కావచ్చు, నిన్న అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కూడా అరెస్ట్ అయిన నేపథ్యం కనబడతా ఉంది. అసలు కామారెడ్డికి సంబంధించిన భూ వివాదం కూడా ఇంకా కొంత ఫైర్ గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ సంబంధించిన ఏవైతే శిశు మందిర్ సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరింత రాజకీయం ఉద్రిక్త చెందుతున్న నేపథ్యం కనబడతా ఉంది. పోలీసులు కూడా దాదాపుగా పరిసరాలకు రావద్దని సెక్షన్ 144 బిఎన్ఎస్ 163 అయితే అక్కడ అమల్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నేతలని ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అటు కాంగ్రెస్ నేతలని ఇటు బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కామారెడ్డిలో మరి ఈ ఘర్షణ తర్వాత ఎలా ఉండబోతా ఉంది అన్నట్టు కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మతపరమైన ఘర్షణలు ఒకవైపు, మరి వీళ్ళ సవాళ్ళకు ప్రతి సవాళ్ళకు నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యన కొంత ఓరాఓరిగా మరి మాటల యుద్ధం జరుగుతా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మరి సీనియర్ నేత సలహాదారుగా ఉన్న షబీర్ అలీ మరి ఏ ఆధారాలతోని ఆడ ఉన్న ఎమ్మెల్యే పైన మరి ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు ఏమున్నాయి అన్నట్టు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం మనం చూసినట్లయితే మరి బలమైన ఆధారాలు ఉంటాయి కానీ ఇలాంటి ఎలిగేషన్స్ అయితే చేయలేరు. మరి ఎటువంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా మరి కామారెడ్డి ఎమ్మెల్యే పైన కాటిపల్లి వెంకటరమణ్ రెడ్డి పైన ఇటువంటి ఆధారాలతోని ఆయనే వ్యాఖ్యలు చేసిరు అనేది కూడా ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడ వెంకటరమణ్ రెడ్డికి కొంత కీలకంగా ఒక బేస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇద్దరు సీఎం అభ్యర్థులు అక్కడ వచ్చి పోటీ చేసినప్పటికి కూడా అటు కేసీఆర్ కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఓడించి తను గెలిచిన పరిస్థితి కనబడింది. ఆ సందర్భంలో కూడా తను అనేక విధాలుగా ప్రజలకి సేవ చేస్తా అని కూడా చెప్పారు. కాకుంటే మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఇటు తను మాట్లాడిన మాటలు కూడా మనం విన్నట్లయితే ఏదైతే ప్రజలకు సంబంధించి నాయకత్వాలకు సంబంధించి కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆయన నిజాయితీగా మాట్లాడినట్టు కూడా మనకైతే కనిపించింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు డబ్బులు పంచే విషయంలో కావచ్చు, ఓట్లు అడిగే విషయంలో కావచ్చు అనేక వాగ్దానాలు అయితే ఇస్తా ఉంటారు, కానీ వాటిని నెరవేర్చడంలో చిత్తశుద్ధి అనేది లోపిస్తుందని కూడా తను చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా కామారెడ్డికి ఏ విధంగా సాయం చేస్తానో ఆ విధంగా నేను ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా
నేను అనినిత్యం ప్రజలకు తోడుంటానని కూడా తను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఈ ఘర్షణలు రావడం, ఈ ఘర్షణల వల్ల కొంత కామారెడ్డి ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, వీటిని సమీక్షిస్తా ఉన్నాం. అక్కడున్న అధికారులు కూడా ఇలాంటి ఉద్రిక్తత మరోసారి నెలకొనకుండా చూసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ ఈ వివాదం తారస్థాయికి చేరిందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు, మా పైన దాడి చేస్తే ఖచ్చితంగా తిరిగి దాడి చేస్తాం అన్నట్టుగా తన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కామారెడ్డిలో.